Hey. సరే సరే ముందుకెళ్ళి పాప చెల్లె మేడం కొంచెం బ్యాక్ ఉంటాం ప్రేమత్నా చూడు చూస్తారా మీరు బద్రికాయలు తీసుకెళ్తాను తీసుకెళ్ళి పాపం తీసుకొని సో అమ్మవారిని తీసుకొని మనం తీసుకొని మనం దానికి వెనకరా మనకంట చూసుకో తీసుకో చూడు అప్పుడు చూడు ఫిల్మ్ సిగ్నల్ వెంకటేశ్వర కట్టింది ఇక్కడ ఎవరు మామ అమ్మమ్మ గారా వీళ్ళే చూస్తారు మన తల్లి చదువుదాం చదువుదాం ఈ బాబు ఎవరు బాబే అక్టోబర్ బాబుతోనే ఉంటాడు సార్ చూసుకున్నావా తమ్ముడు ఏమవుతారు నీకు తను రావట్లేదా మొత్తం కేబుల్ తీసుకో పట్టుకో కట్ చేసుకో రావట్లేదా చెప్తున్నా చెప్పు చూసావు సినిమాలు ఉన్నాయి నీ పేరు చోటా కపూర్ సింగ్ చోటా కపూర్ సింగ్ చూడడానికి వచ్చాను
చూసావా అతని దగ్గర పూజ చూసావా వైలెన్ సినిమాలా చూద్దాం మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా నువ్వు నీకు అన్ని బాగా అయిన తర్వాత ఒకసారి ఓజీ చూద్దాం చూపిస్తాను ఖచ్చితంగా వద్దు ఖచ్చితంగా వద్దు సెట్ అవుతుంది అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు మంచిగా ఉంటావు బాగా చూసుకుంటామా అవునా మీరేం చేస్తారు మీరు ప్లంబింగ్ పని చేస్తారా ఎక్కడ ఏం చేస్తారా క్యాంటీన్ లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి ఏం క్యాంటీన్ చేస్తాను మెడికల్ కాలేజ్ మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేదురా అంటే బాబుని చూడడానికి లేదు మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను మీరు ఏదైనా మీరు చేయండి మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి నేను చెప్తాను ఇలా చేయాలి నెమ్మది కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా ఎక్కడున్నారు వాళ్ళంతా ఇంకో డ్రీమ్ ఓకే సారీ మంచిగా నేను మా ఫ్యామిలీ ఆ మమ్మకం డాడీ నడపకపోతే ఉద్యోగం లేకపోతే మంచిగా ఉండాలి మంచి ఇల్లు అట్లా ఖచ్చితంగా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని తినాలని లాంగ్ డ్రైవ్ చేద్దాం గ్లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి పళ్ళు కూడా ఏంటమ్మా పళ్ళు కూడా గ్లాస్ వల్ల పండ్లు కూడా పోయినాయి అవునా కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్ డైరెక్ట్ డయాలసిస్ లో కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపు 7 years బ్యాక్ అన్నారు సార్ బాబు ఎదుగుదల లేదు సైజ్ ఎంత 11 17 ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్ సర్జరీ నొప్పిందా కొంచెం మంచి డాన్సర్ సార్ డాన్స్ బాగా చేస్తాను మంచి డాన్సర్ సార్ చూపించండి పారాథైరాయిడ్ మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్ మీ హెయిర్ స్టైల్ చేపించుకుంటారు సార్ ఇది కొంచెం నడిచినప్పుడు హెయిర్ స్టైల్ కూడా మీరే చేసుకుంటారు నువ్వు మంచిగా నువ్వు తీసుకెళ్తాను ఓకే నీకేం డ్రీమ్ అని చెప్పు మనకి ఇల్లు కదా మా అమ్మకి బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్ కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్ ఒక 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్ ఇప్పుడు అది కూడా లేని హ్యాండ్ కూడా పైకి లేదు సార్ వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్ ఇట్లా ప్రెస్ చేసే బోన్ ఇరిగిపోతుంది బాబు గట్టిగా హద్దుకోలేము సార్ మేము ఏంటిది ఫంక్షన్ మ్యారేజ్ భరత్ సార్ భారత్ ఎవరు భారత్ ఇది వేరే అన్నారా ఆయన వచ్చిందా స్టైల్ సార్ అత్తారింటి గారు లాగా అండి చెప్పు మీ చూడప్ప చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను చెప్పు బేటా చెప్పు చూసుడు అయిపోయినట్టు చెప్తా చెప్పు సార్తో మాట్లాడినాక చెప్తారు డైలాగ్ చెప్తారంట మాట్లాడినా ఇంకేందమ్మా ఇంకేం చేస్తుంది ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం అంటే యూరిన్ లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్ ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసి చూడప్ప సిద్ధప్ప
నేను సినిమా అంటాను ఒకటి అది గడ్డం తీసుకుని నేను గడ్డం తీసుకుని బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు వీళ్ళిద్దరు ఇక్కడికి అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెసేజ్ ఇస్తాం కదా. మంచి కారు ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కారు ఒక పిల్లలండి ఒక పిల్ల కావాలా? నువ్వు పని చేయండి అన్ని కొడుకు. ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడలేదు. రామ్ చరణ్ గారు సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల చూస్తాను. నాకు అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదైనా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తా ఉంటారా? పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? ఓకే. దీని పూడలు నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు ఇచ్చినాక పంపించినా సరే. ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాలి ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడ మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడ ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు మళ్ళీ వీళ్ళకి చేరుస్తాం. వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా మీ ఇద్దరు అన్నాను. నువ్వు వెనకబో. ఒకళ్ళు వెనకబండి. ఇస్తలేదు. వచ్చిందా? చిట్టు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా. నేను అందుకే ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పిన చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా.
ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఎస్ సార్. ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో దాంట్లో పెట్టండి. ఓకే సార్. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ దాంట్లో ఓకే సార్. అన్ని పెట్టి అది పంపిస్తా ఇంట్లో సరే. చూసుకుని ఈ అలా ఈవినింగ్ అలాగే దాంట్లో నేను చెప్తాను మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు ఏనన్నా మీతో కలిసి ఇంకా చాలా చేయాలని ఖచ్చితంగా చూద్దాం. లంచ్ చేయాలి ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు మీకు పులావ్ అంటే ఇష్టమట. ఆ? మీకు పులావ్ అంటే ఇష్టమట. అవునా? పులావ్ అంటే ఇష్టపడతారట. సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు సరే సరే మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తానులే. నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను. ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ ఉండి అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో ఎస్ సార్. మనం నెట్ఫ్లిక్స్లోనూ ఇన్స్టాల్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? అలా యాప్ డౌన్లోడ్ చేస్తే 24 hours లో కొత్త సినిమాలు మాకు ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తాడు. మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్ టీవీ. మార్నింగ్ రాగానే నైట్ ఉన్నాయా? ఓకే ఓకే నాకు అలా సార్. ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా మిగతా నాకు తెలీదు. సరేనమ్మా నువ్వు జాగ్రత్త మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరం ఇద్దరు వస్తారా? ఓకే. ఇద్దరు రండి. బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కార్లు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు ఇంటి పేరేంది? కొనుగోటి కొనుగోటి. ఏ గోత్రం? సనాతన్ సనాతన గోత్రం. సనాతన గోత్రం. డీటెయిల్స్ తీసేసాం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఎందుకు ఏంటి ఏంటి ఫోటో మీద మార్కర్ లేదు కదా. మార్కరా? ఓ పని చేయండి. మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి, లేదంటే ఓ పని చేయండి మార్కర్ కానీ ఈ ఫోటో పట్టుకోరండి నాకు. నేను ఇది దాంట్లో పెట్టి పంపిస్తా. నాన్న చెప్పి పంపిస్తాను. ఏమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటావా? మమ్మీ అంటావా? ఆయన బెటర్ అని పిలుస్తున్నావు అందుకని అడుగుతావు. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? పడ్డం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా? కొట్లాడ గబ్బర్ సింగ్ 250 సార్లు చేసి గబ్బర్ సింగ్ 2 టీవీలో. విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. సార్ వీడి సంతోషం చూడటం కోసం మీరు రావడం చాలా అవును. ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి రాధా మోహన్ దాస్. మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారు కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. చాలా అదా